ఒకసారి క్వశ్చన్ చూడండి. సెల్లింగ్ ప్రైస్ 1400, పర్సెంటేజ్ ప్రాఫిట్ 16.2/3%, ఫైండ్ కాస్ట్ ప్రైస్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా చేస్తారంటే పర్సెంటేజ్ ప్రాఫిట్ ఫ్రాక్షన్లో ఏంటి అని అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. అలాగే 16.2/3% ఫ్రాక్షన్లో ఎంత అంటే 1/6. అంటే కాస్ట్ ప్రైస్ 6 పార్ట్స్ అయితే ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 7 పార్ట్స్. ఆ 7 పార్ట్స్ వాల్యూని క్వశ్చన్లో మనకి ఎంత అని చెప్పారు? 1400 అని చెప్పారు. సో దీని నుంచి మనం కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి? 6 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దీని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 7తో 7 2 times 200. క్వశ్చన్లో ప్రాఫిట్ ఎంత అని అడుగుంటే ప్రాఫిట్ ఎంత అంటే 1 పార్టే కాబట్టి ఆన్సర్ 200 అయ్యి ఉండేది. కానీ క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. సో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 6 పార్ట్స్ వాల్యూ 6 into 200. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1200 అవుతుంది. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్లో కంప్లీట్ ప్రాఫిట్ అండ్ లాస్ మాడ్యూల్ ఉంది, ఒకసారి వాచ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.